అలా సజ్జనారు సార్ దాన్ని. యా మళ్ళీ కట్ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజేందర్ గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన మూర్తి గారు మీరు సమాధానం ఇస్తారు. అందుకు తోడుబాటు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో ఇప్పుడు అనేక మంది మహిళలు ఇక్కడి నుంచి మహిళలు మెసేజ్లు పెడుతున్నారండి. మాకు ఉచితాలు అవసరం లేవు, మాకు మంచి సౌకర్యం కల్పించిన బస్సులే ఇవ్వండి, మాకు కూర్చునే విధంగా మేము ప్రయాణం చేసేటప్పుడు మమ్మల్ని గౌరవంగా చూసే విధంగానే మమ్మల్ని చూడండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఇదైతే వస్తున్నదో దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, నేను పూర్తి చేయకుండా మధ్యలో ఇంటరప్షన్ వస్తే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే కొన్ని రాంగ్ గా కూడా వెళ్తాయి. నేను చెప్పేది ఏంటంటే విశ్లేషకులుగా మీరు పూర్తిగా సమాధానం, మీరు విశ్లేషణ చేయవలసిన బాధ్యత మీద ఉన్నది సార్. అందుకని పూర్తిగా రాజేందర్ గారు లెట్ హిమ్ కంప్లీట్. మూర్తి గారు మొత్తం కంప్లీట్ చేయండి, తర్వాత ఏమైనా ఉంటే మనం అడదాం. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మహిళలు అడిగారా లేదా, ఇచ్చారా లేదా, అది ప్రభుత్వం విషయం, మనకు అనవసరమైంది, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ దాని వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి జీరో టికెట్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, తెలుసా? అది మీకు జీరో టికెట్ అవసరం లేదు, మీరు ఉచితం అంటున్నారు కదా. ఏ విధంగా అయితే పత్రికా విలేకరులకి, ఏ విధంగా అయితే దివ్యాంగులకు మీరు ఉచిత బస్ పాసులు ఇస్తున్నారో అట్లా ఇచ్చేయండి మహిళలకి. ఈ జీరో టికెట్ వల్ల ఏమవుతుంది అని అంటే, పొరపాటుని జీరో టికెట్ కనుక కొడితే ఆ కండక్టరు కలెక్టెడ్ కేసులో ఇరుక్కుంటున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రేడ్ యూనియన్ నాయకులుగా వాళ్ళు కూడా తెలుసుకోండి. 5 లక్షల బ్యాగ్ ఇచ్చిన అతను, 5 లక్షల బ్యాగ్ బస్సులో దొరికిన కండక్టరు 5 రూపాయలు టికెట్ ఇవ్వలేదని రిమూవల్ అయ్యాడండి. ఈరోజు 5 లక్షల క్యాష్ బ్యాగ్ ని నిజాయితీగా ఇచ్చాడు. అసలు ఆర్టీసీలో బోర్డు లేదండి, బోర్డుని అడగటం లేదు వీళ్ళు. బోర్డు ఉండాలా, బోర్డు ఉంటే బోర్డు దగ్గర మనం చెప్పుకోగలుగుతాం. ఇక్కడ సజ్జనార్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? సజ్జనార్ వచ్చి ఎన్నేళ్ళు? మరి ప్రభుత్వం ఎందుకు మార్చదు సజ్జనార్ని? ఆ ప్రభుత్వం, అందుకనే నేను చెప్తున్నాను, గొంగడి మార్చకుండా సమస్యలు పోవటం లేదు అని చెప్పడం తప్పు. రెండోది, మెర్జి చేస్తే కేసులు ఉండవని చెప్పి మిత్రుడు చెప్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆ మెర్జర్ని మీకు ఏమైనా తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానమైన జీతాలు లేవు. కావాలంటే నాతో రండి. అక్కడ లీవ్ పొజిషను అంతకు ముందు ఆర్టీసీలో ఏ విధంగా దౌర్భాగ్యంగా ఉందో అదే కొనసాగుతూ ఉన్నది. మనకన్నా గుడ్డిలో మెల్లని ₹1 ఎక్కువ వస్తున్నది తప్ప సర్వీస్ కండిషన్లు అక్కడ కూడా రిమూవల్ అవుతున్నారు. కుంభకోణాలు చేసిన వాడిని సస్పెండ్ చేసే శక్తి ప్రభుత్వానికి లేదు. కానీ పొరపాటుని ఒక ₹5 టికెట్ ఇవ్వలేదు అని అంటే, లేదా ఇచ్చిన టికెట్ ప్రయాణికుడు పోగొట్టుకుంటే దాని బాధ్యుడు కండక్టర్ని చేస్తున్నారా? ఎంతమంది కండక్టర్లు దోషుందండి? ఇది వాస్తవం. ట్రేడ్ యూనియన్ హక్కులు మీరు కోల్పోతున్నారు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ హక్కులు లేకపోవడం వల్లనే ప్రభుత్వం మారితే భజన చేసే కార్మిక సంఘాలు వస్తున్నాయి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు ఏమన్నా బాధపడండి. భజన చేసే సంఘాలు వద్దు మనకి. భరతం పట్టి మన న్యాయమైన హక్కులు, మనం మెర్జ్ అయితే మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ మారిపోతుందా? ఎంవి యాక్ట్ మారిపోతుందా? సర్వీస్ కండిషన్లు మారిపోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ లో సర్వీస్ కండిషన్లు మారిపోయినాయా? ఇదంతా కంటితో భావిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ. నాకేమి మిమ్మల్ని మెర్జ్ చేసి ఉండండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి అగ్ని ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన పిఆర్సి ఇస్తారా? ఇదన్నీ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో కల్పిస్తే హక్కులు పోతాయి, అంతేగాని సమస్యలు పోవు. గొంగడి మార్చండి, ముందు సర్వీస్ కండిషన్స్ మార్చండి. దౌర్భాగ్యమైన సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి. మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంది, ఎంబీ యాక్ట్ ఉంది, అవన్నీ అప్లై అవుతాయి మనకి. ఇది దయచేసి అర్థం చేసుకోండి. మీ ట్రేడ్ యూనియన్ హక్కుల్ని మీరు పోగొట్టుకోకండి.
మనం మనం ట్రిబ్యునల్లో ఏమి పని జరగదు. అక్కడ కాళేశ్వరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 38 మంది ఆరోపణలు ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి. ఒక్కడిని కూడా సస్పెండ్ చేయాల. సరే, ఒక్క రూపాయి పొరపాటు సార్ ఇప్పుడు ముగ్గురు సార్ ఇప్పుడు